హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్జే బ్లాగ్స్. ఇవాళ బాగా వచ్చేసి నేనైతే స్కూల్కి వెళ్తున్నా. టిఫిన్ తిన్నాక వెళ్తా. ఇంకా మా మమ్మీ స్నాక్స్ కోసం అని ప్రమగాన్ని తీస్తుంది. ఇవాళ టిఫిన్ వచ్చేసి సేమియా ఉప్మా. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇవాళ మా లంచ్ వచ్చేసి బెండకాయ ఫ్రై ఫ్రెండ్స్. మీరేం టిఫిన్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, పొద్దున్నే మా మమ్మీ అయితే ఫ్లవర్స్ తెంపుకోవడానికి బయటికి వచ్చింది. సో మా ఇంటి ముంగట మందార చెట్టు ఉంటే ఫ్లవర్స్ కూడా తెంపుతుంది. చూపెట్టు మమ్మీ, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఈరోజు. మమ్మీ చూపెట్టు, ఈరోజు ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయి. సో గులాబీ చెట్టుకి ఎన్ని ఫ్లవర్స్? 1 2 3 3 గులాబీలు వచ్చాయి. మందారాలు 1 2 3 4 5 6 ఎన్ని మరి? 1 2 3 4 5 6 7 8 వచ్చాయి ఫ్రెండ్స్. 8 వచ్చాయి. సో దేవుని పూజకి ఇవే యూజ్ చేస్తాం మేము. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము మా కాలనీలో ఉన్న హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ యొక్క ఫుల్ బ్లాగ్ అనేది మన ఛానల్లో ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో టోటల్ ఆ వీడియో కూడా చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మా కాలనీలో ఈ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్లో పెద్ద రాగి చెట్టు ఉంది ఫ్రెండ్స్. श्रीनिका नामधेयस्यः अद्वैत नारायण नामधेयस्यः सह कुटुंबस्य क्षेमस्थैर्यायुरारोग्यैश्वर्य इच्छसिद्धार्थ मनोवाञ्छा फलसिद्ध्यर्थं सीतारामचन्द्र स्वामी कृपा कटाक्ष वीक्षणार्थं कार्तिकमासे भौमवासरे शुभसन्दर्भेन कर्पूरनीराजनां समर्पयामि. हरि ओम नारायणाय भास्कराय विद्महे मधुकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् वाय श्रवणाय विद्महे तन्नो श्रीनिवासः प्रचोदयात्. आचार्यस्येन सुवर्ण मंत्र पुष्पान् समर्पयामि. नमस्करोमि यानि कानि कृपापानि जन्मान्तरं पदे पापोहं पापकर्माणां पापकर्माणां समर्पयन् संभो संजय वंजे मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं श्रीकृष्ण स्वर्णप श्रीकृष्ण कृष्ण कृष्णाय वाचा मनसेन्द्रियता बुद्धिरत्मस्मै नारायणेश्वर श्रीमन्नारायण. जय श्रीमन्नारायण. सर्वदेशानि शक्तिमुच्चा गणेशमुख प्रसादनस्य श्रीपादमुख कबीर हनुमन्तं शीघ्रं वश्यं गुरु स्वः. ओम श्री ओम नमो परमलक्ष्मी आय विष्णुअक्षस्य रमाय आश्रित तारकाय नमो वन्निजाय नमः. सर्वं सीतारामचंद्र स्वामी दिव्य चरविंदार्पणमस्तु. पावनं शुभं अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्तदुर्योधशरणं सीतारामचंद्र स्वामी. पावनं शुभं सर्वसंपदां लोकाभिषुकं श्रीरामं भूयो भूयो नमाम्यहं. श्रीराम राम रामेति मनोरमे सहस्रनामानं भवति आयुष्येन्द्रिये प्रतिष्ठति विद्वांसमस्तु मनोवंचा परसिद्धिरस्तु. सीतारामचंद्र स्वामी कृपा कटाक्ष अखंड सौभाग्यवती भव. ఫ్రెండ్స్, టెంపుల్లో ఇక్కడ హనుమాన్ చాలీస్ కూడా ప్లేస్ చేశారు.
టోటల్గా 40 స్తోత్రాలు ఉంటాయి. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఏమీ పొల్యూషన్, డిస్టర్బెన్స్, సౌండ్ పొల్యూషన్ ఏమి ఉండదు. సో ఈ టెంపుల్కి వస్తే మనము మన విలేజెస్లో టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ ఫీల్ కలుగుతుంది మనకైతే. ఫ్రెండ్స్, నేనైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను లాస్ట్ 2 days బ్యాకే చూశాను ఈ న్యూస్. ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అనేది తెలంగాణ స్టేట్లో ఉండేవారికి ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్, బైక్స్ కానీ, కార్స్ కానీ, కమర్షియల్ వెహికల్స్ ఏవి కొనాలనుకున్నా రోడ్ ట్యాక్స్ అలాగే రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఏవి ఉండవు అని చెప్పింది. 2 years వరకు, అప్ టు 2026 వరకు. సో ఎవరైనా కొనాలనుకుంటే ఇది మంచి టైం ఫ్రెండ్స్. ఈ ఫీజెస్ లేకుండానే కొనవచ్చు. ఈ విషయం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొనాలనుకున్న వారికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే మన వ్లాగ్స్ ఎవరైతే చూస్తున్నారో రోజు నేను ఇలాంటి ఒక కొత్త విషయం చెప్తాను. సో మన వ్లాగ్స్ని ఫాలో కాండి, మన ఛానల్ని ఫాలో కాండి ఫ్రెండ్స్. టైం 4 అవుతుంది. సో మా చిన్న పాప స్కూల్ నుంచి వస్తుంది. నేను రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఏమైంది ఆర్వి లక్ష్మి, ఎగ్జామ్ ఎలా రాశావు? మంచిగా రాసినవా? ఇవాళ ఏం ఎగ్జామ్ అసలు? ఏం ఎగ్జామ్? ఈవీఎస్ఆ? ఓకే. ఇంకా స్కూల్లో ఏం చేసినావు ఈరోజు? ఇంకా ఏం చేస్తున్నావు అక్షయ? ఏంటిది అది? ప్లాస్టర్ పెట్టినా. ఇప్పుడు నీకు చూపియాలా? అది ఎట్లా పోతుంది? ప్లాస్టర్ కదా డాడీ, ప్లాస్టర్ అతకబెట్టినా కాబట్టి పోతుంది. మరి ఆ డయాగ్రామ్ పోదు అది. చెప్పు ఎట్లా? ఫస్ట్ కార్డ్బోర్డ్ తీసుకొని నెంబర్స్ తోని బటర్ఫ్లై వేసినాక ఇట్లా అన్ని అట్లా డెకరేషన్ చేసి ప్లాస్టర్ అతికిచ్చిన. దీని మీద ప్లాస్టర్ అంటించినావా? అందుకే ఇప్పుడు దీని మీద ఏమైనా రాసినా కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు, రబ్ చేసుకోవచ్చు. చాలా టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అయితే. అవును, బాగుంది. వెనకాల కూడా ఖాళీ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా పెయింట్ వేసుకొని, పెయింట్ అయ్యాను. ఇక్కడ ఏం చేస్తానంటే కొన్ని రోజులు అయినాక ఇక్కడ కూడా ప్లాస్టర్ వేసి ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అయినా ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్ అయినా రాసుకొని మళ్ళీ రబ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ కలర్ ప్లెయిన్ ఉంచుతా. ఇక్కడేమో డ్రాయింగ్ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ నీకు ఎట్లా వచ్చింది ఆ ఐడియా? నేను యూట్యూబ్లో షార్ట్స్ చూస్తున్నప్పుడు, ఇది ఇప్పటిదాకా యూట్యూబ్లో షార్ట్స్ చేసినప్పుడు ఇది కనబడ్డది. అరే ఇదేదో బాగుందని చేసిన. ఓకే, వెరీ గుడ్. బాగుంది కదా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, బబుల్స్ ఉన్నాయి నా చేతిలో. బాగుంది కదా? ఎందుకు సాక్స్లు ఏమైనాయి? సరేలే. ఏ కలర్? ఓకే. ఫ్రెండ్స్, మా చిన్న పాప ట్యూషన్కి వెళ్తుంది రోజు ఈవినింగ్. సో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. ఆర్వి, నీ బ్యాగ్ వద్దా? ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ కాల్ చేశాడు. ఖమ్మంలో ఉంటాడు యాక్చువల్గా అతను. సో హైదరాబాద్లో ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, హాస్పిటల్, దాంట్లో వర్క్ ఉంటే వచ్చాడు.
వాడు కెమెరా అనేది మర్చిపోయాడు. నన్ను కలెక్ట్ చేసుకోమంటే నేను వచ్చి కలెక్ట్ చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్ అయితే మళ్ళీ కాల్ చేశాడు. సో ఇప్పుడే నేను పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకున్నాను. వాళ్ళ అన్నయ్య వాళ్ళు గచ్చిబౌలి నుంచి ఖమ్మంకి వెళ్తున్నారంట. సో ఎగ్జిట్ నెంబర్ 10 ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తా అన్నాడు. సో కెమెరా అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమన్నాడు. నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ లో ఔటర్ గేట్ నెంబర్ 10 తారామతిపేట దగ్గర ఉన్నాను. ఔటర్కి చేరుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎగ్జిట్ నెంబర్ 11 దగ్గర ఉన్నారంట. ఇంకొక 5 to 8 మినిట్స్లో ఇక్కడికి వచ్చేస్తారు. సో కెమెరా అనేది వాళ్ళ అన్నయ్య వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. మా ఫ్రెండ్ ఏమో ఖమ్మంలో కలెక్ట్ చేసుకుంటాడు. కెమెరా అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళకి ఇచ్చేసాను ఫ్రెండ్స్, తీసుకొని వెళ్ళిపోతున్నారు. సాక్షులు తెమ్మన్నావుగా, తీసుకొని వచ్చిన చూసుకో ఈ నెంబర్ ఒకసారి. ఇగో 5 నెంబర్ 2 తెచ్చిన, మళ్ళా చిన్నగొట్టకు. మొత్తం స్కూల్ అయిపోయే వారికి రావాలి, మళ్ళా మార్చి వారికి. ఇంకొకటి సర్ప్రైజ్ తెచ్చిన, ఏంటిదో చెప్పుకో. నీకు నువ్వు అక్కకి గాలి అదేంటి, నువ్వు వ్యాన్ లో పోతుంటే చలికి ఎయిర్ అనేది చెవులకు పోకుండా తీసుకొచ్చా. అక్కకి ఆటోలో పోతుంది కదా, అందుకని. మీకు ఈ రెండింటిలో ఏ కలర్ కావాలి? ఇది అక్కకి ఇచ్చేసాం. సో ఫ్రెండ్స్, నేను ఇది తీసుకున్నాను. చలికి మార్నింగ్ మా పాప వ్యాన్ లో స్కూల్ కి వెళ్తుంది, అలాగే మా అక్షయ ఆటోలో వెళ్తుంది. సో చల్ల పొద్దున 7:30కే వెళ్తారు కదా, గాలి అనేది చెవులకు పోకూడదు అని ఇవి తీసుకున్నాము ఫ్రెండ్స్. ఇదైతే నేను 100 రూపీస్ కి ఒకటి తీసుకున్నాను. సో మీ ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే స్కూల్ కి వెళ్తే మార్నింగ్ టైంలో సో చల్లగాలి మంచిది కాదు కాబట్టి మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు తక్కువ కూడా రావచ్చు. సో మేమైతే బార్గెన్ చేసి వాళ్ళు 150 చెప్పారు, కానీ నేను 100 రూపీస్ అడిగి తీసుకొని వచ్చాను. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్.